హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మన సింపుల్ లైఫ్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్ ప్రిపరేషన్. సో ప్రాసెస్ ఎలా ఉంటుందో చూసేయండి. ఈ ఆనియన్స్ వచ్చేసి చాలా చిన్నగా కట్ చేసుకోవాలండి. అలాంగ్ విత్ కొత్తిమీర కూడా అలా ఫోల్డ్ చేసుకొని చాలా చిన్నగా చాప్ చేసుకోవాలి. సో దట్ మనకు ఈజీగా బ్లెండ్ అయిపోతాయి. అండ్ అలా సైడ్కి పెట్టేసుకోవాలి చాప్ చేసినవన్నీ. నెక్స్ట్ వచ్చేసి ఒక 3 పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. ఇవి కూడా చాలా చిన్నగా డైస్ చేసుకోవాలి. సో ఇందులో మనం ఎక్కువగా చిల్లీ పౌడర్ ఏం వాడట్లేదు కాబట్టి చిల్లీస్ ఎక్కువ వేస్తాం. ఒక 3 సరిపోతాయి ఫర్ 2 eggs. ఒక బౌల్లో 2 tablespoons ఆఫ్ మిల్క్ తీసుకున్నాను. అందులో ఒక 1 spoon ఆఫ్ సాల్ట్ వేసుకుంటున్నాను. కొద్దిగా చిల్లీ పౌడర్ ఒక 1/2 spoon సరిపోతుంది. 1/2 spoon ఆఫ్ ధనియా పౌడర్, ధనియాల పొడి, ఒక చిటికెడు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలండి. అందులో లంప్స్ ఏవి లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో ఒక 2 eggs వేసుకొని విస్కర్తో బాగా బీట్ చేసుకోవాలి. ఎగ్ మొత్తం అందులో మౌల్డ్ అయ్యేలాగా. తర్వాత మనం ఇందాక చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ బాగా విస్క్ చేసుకోవాలి. మనకి ఇలా బబుల్స్ వస్తున్నాయి కదా, సో అది వచ్చేంత వరకు బాగా బీట్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా ఫ్లేవర్ కోసం ఆరిగానో వేస్తున్నాను. దిస్ ఇస్ కంప్లీట్లీ ఆప్షనల్ అండి, ఇది వేసుకోకుండా పర్వాలేదు. సో ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి బటర్ వేసుకుంటున్నాను. సో నేను బిఫోర్ బ్రెడ్ ఆమ్లెట్ చేసే ముందే 2 బ్రెడ్ స్లైసెస్ని టోస్ట్ చేసుకుంటున్నాను. సో దట్ కొద్దిగా క్రిస్పీగా వస్తుంది, టేస్ట్ బాగా అనిపిస్తుంది మనకి తింటున్నప్పుడు. సో ఒక 2 tablespoons బటర్ వేసుకొని ఇలా టోస్ట్ చేసుకోవాలి. 2 sides కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చేసుకుంటే సరిపోతుంది. ఏం లేదు, మనకి జస్ట్ కొద్దిగా క్రిస్పీనెస్ కోసం అంతే. మళ్ళీ ఒక ప్యాన్ పైన ఆయిల్ ఆర్ బటర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఇందాక యాడ్ చేసుకున్న ఎగ్ మిక్చర్ ఉంది కదా, అందులో ఈ బ్రెడ్ని బాగా ముంచేసి ఒక 2 times అలా డిప్ చేసి ప్రెస్ చేసి తర్వాత ప్యాన్ పైన ఆయిల్ వేసాం కదా అందులో పెట్టేసేయండి. కొద్దిగా ఇలా జస్ట్ ఒక 1/2 second కింద ఫ్రై అయిన తర్వాత జస్ట్ తిప్పేసుకోవడమే. ఇది ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి. ఇంకొక మెథడ్ ఆఫ్ బ్రెడ్ ఆమ్లెట్ ఎలా వేసుకోవాలో కూడా చెప్తాను. సో ప్యాన్లో బటర్ వేసేసుకొని మనం ఇందాక కలుపుకున్న ఆ ఎగ్ మిక్చర్ ఉంది కదా, అది ఆమ్లెట్ లాగా వేసేసుకోవడమే. ఫుల్గా ప్యాన్లో వేసుకున్న తర్వాత మనం ఇందాక టోస్ట్ చేసుకున్న ఇంకో బ్రెడ్ ఉంది కదా, అది అలా వేసి జస్ట్ అలా గట్టిగా ప్రెస్ చేసేస్తే ఆల్ సైడ్స్ అది ఆమ్లెట్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. సో దట్ మనకి ఈజీగా టర్న్ అవ్వడానికి మళ్ళీ ఒక్కసారి యాడ్ చేశాను. సో ఇది ఒక 1/2 second కుక్ అయిన తర్వాత జస్ట్ అలా ఫ్లిప్ చేసుకోవడమే. ఇంకా ఇది మళ్ళీ టర్న్ చేసేసుకొని ఇలా ఆల్ సైడ్స్ 4 sides క్లోజ్ చేసేసుకుంటే సరిపోతుందండి. రెడీ అయిపోయినట్టే. అంతే అండి, టేస్టీ బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఇలా చేసుకొని మీరు ఒకసారి టేస్ట్ చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.